అందరికీ నమస్కారం అండి. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిని మాట్లాడుతున్నాను. ఈరోజు మా రాజోల్ నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. దానికి ముఖ్య కారణం ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకి మన సాయిబాబా రాజు గారిని గ్రంథాలయ చైర్మన్గా మన నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మా అమ్మకి ఇక్కడికి అనౌన్స్ చేయడం అనేది మాకు అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. నన్ను సుమారు 2.5 నెలల క్రితం ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు ఎటువంటి ఆనందకరమైన ఒక వాతావరణం ఇక్కడ నెలకొందో ఈవేళ మరొకసారి అటువంటి వాతావరణం మరొకసారి నెలకొంది. మేము ఇంకా రెట్టించిన ఉత్సాహంతో టీడీపీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అనౌన్స్మెంట్ అండి. నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా పంపించినప్పుడు ఎంత కన్సర్న్ అయితే ఉంది రాజోల్ నియోజకవర్గం పట్ల అనేది ఒకటి ప్రూవ్ అయిందో, ఇంకా టీడీపీకి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఇంకా ఈ నియోజకవర్గం పట్ల ఇంకా కన్సర్న్ ఉంది, ప్రేమ ఉంది అనేది మరొకసారి రుజువైంది. దీన్ని ఎంతో ఆనందంతో స్వాగతిస్తూ మరి ముందుకు మేము పార్టీని తీసుకెళ్ళడానికి ఇది ఒక బూస్టర్ లాగా మాకు పనిచేస్తుందని మా నియోజకవర్గం తరఫున అందరికీ కూడా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు పోప్తరాజు ఈశ్వరరాజు వర్మ, సాయిబాబు రాజు. నాది రాజోల్ నియోజకవర్గం అండి. ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను. అయితే ఈ రోజున మన నాయకులు, మన ప్రీతమ నాయకులు, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు నాకు ఈ రోజున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఈ రోజున నన్ను నియమించడం, వారు నాపై ఉన్న నమ్మకం దానికి నిజంగా వారికి నేను కృతజ్ఞుడిని. అదేవిధంగా దీంట్లో భాగంగా మన ఇన్ఛార్జ్ గారు అమూల్య గారు, అలాగే మన అందరి ప్రీతమ నాయకులు మన ఎమ్మెల్యే గారు, వారి కృషి అలాగే మన నాయకుల కృషి వల్ల నాకు ఈ అవకాశం కల్పించారు. దీన్ని సద్వినియోగం చేసుకుని ఈ రాజోల్ నియోజకవర్గంలో ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మన కూటమి నాయకత్వంలో కూటమి శ్రేణులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ పార్టీని ఈ రాజోల్ నియోజకవర్గంలో బలోపేతం చేయడానికి నా శక్తివంతం లేకుండా కృషి చేసి భవిష్యత్ కాలంలో మన కూటమి ఏ ఎన్నికలు వచ్చినా ఏ సమస్య వచ్చినా ఈ నియోజకవర్గం ఒక మంచి శక్తిగా రూపొందించడానికి మన నాయకులు, మన ఇన్ఛార్జ్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, పెద్దలందరికీ కూడా ప్రతి క్షణం తోడ్పాటుగా ఉంటూ పార్టీ అభివృద్ధికి అలాగే కార్యకర్తలు, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్క సంక్షేమానికి వారి యొక్క బాగోగులు ప్రతి క్షణం కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ఏదైతే నాకు ఈ పదవి ఇచ్చారో ఆ పదవికి న్యాయం చేస్తానని, దానికి నా మీద ఉంచిన నాయకులు మన ప్రీతమ నాయకులు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా దానికి ఒక మంచి కృషి చేసి దానికి నేను న్యాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు అలాగే కొమ్మిది రంగబాబు గారు బావులూరు మండలం, గంధం భాస్కరరావు గారు బావులూరు మండలం,
వారు సాయిబాబురాజు గారికి అభినందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అల్లాని విష్ణు గారు